సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్నో డ్రైవ్స్ ఉంటాయి కార్లో. ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న కార్ FWD ఫ్రంట్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్, 4x4x4, 4x4, 4x2, ఎక్స్ డ్రైవ్, క్వాట్రో, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదా. అవన్నీ సింపుల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు వచ్చాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఒక కార్ లెక్క కన్సిడర్ చేస్తే మనకి ముందు అయితే వీళ్ళు ఇంజన్ హుడ్ ఇచ్చారో దాని కింద మనకి ఇంజన్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కార్స్, అన్ని కార్స్ మోస్ట్లీ ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ ఉండి ఆ పవర్ అంతా ఓన్లీ ఫ్రంట్ వీల్స్కి పోతుంది అనుకో, దాన్ని మనం ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన స్విఫ్ట్ కానీ హ్యుండాయిలో అన్ని కార్లు, మోస్ట్ ఆఫ్ ద కార్స్ అన్నీ. ఒకవేళ నీకు రేర్ వీల్ డ్రైవ్ ఎలా పనిచేస్తుంది అంటే నీకు ఇక్కడనే ఇంజన్ ఉంటుంది, కాకపోతే దీని యొక్క ఇంజన్ పవర్ అంతా ఫ్రంట్ వీల్స్కి అయితే అస్సలు పోదు. ఇవి ఉత్తగా తిరుగుతుంటాయి. ఆ వీల్స్కి పవర్ ఎట్లా వెళ్తుంది అంటే ఇక్కడ ఇంజన్ నుంచి నీకు ప్రొపెల్లర్ షాఫ్ట్ అని ఒకటి అలా వెనకకు పోయి వెనక ఒక డిఫరెన్షియల్ ఉంటుంది అన్నమాట. ఆ డిఫరెన్షియల్ పవర్ పోయి నీకు ఓన్లీ రేర్ వీల్స్కి మాత్రమే పవర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మనం రేర్ వీల్ డ్రైవ్ అని పిలుస్తాం. డిఫరెన్షియల్ ఎట్లా కనబడుతుంది అంటే సహజంగా మనకి ఎంతోమంది లారీలు చూస్తుంటాం కదా, బ్యాక్ టైర్స్ ఏవైతే ఉంటాయో దాని మధ్యన ఇలా వచ్చి ఇలా రౌండ్గా ఒకటి ఉంటుంది చూడు, దాన్ని మనం డిఫరెన్షియల్స్ అంటాం. దాని గురించి డెప్త్గా తర్వాత మాట్లాడుకుందాము. సో మనకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయినప్పుడు ఏంటి, ముందు ఇంజన్ ఉంటుంది, పవర్స్ మొత్తం ఫ్రంట్ వీల్స్కి వెళ్తాయి. రేర్ వీల్ డ్రైవ్ అంటే ముందే ఇంజన్ ఉంటుంది, పవర్స్ మొత్తం బ్యాక్ ఉన్న టైర్స్కి పవర్ వెళ్తుంది. సో ఆల్ వీల్ డ్రైవ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంజన్ ఇక్కడనే ఉంటుంది, పవర్స్ దీనికి అండ్ బ్యాక్ వీల్స్కి రెండిటికి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటికి పవర్స్ వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఏంటి బెనిఫిటో చెప్తా. సహజంగా నువ్వు ఒక కొండ ఎక్కాలనుకుంటున్నావు, లేకపోతే ఏదైనా మట్టి కుప్ప దాటాలనుకుంటున్నావు, నీళ్ళలో పోతున్నావు, 2 లెగ్స్తో మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే సింగిల్ లెగ్తో నువ్వు దాటడం అనేది కొంచెం కష్టం, కాకపోతే దాటుతావు. అదే డిఫరెన్స్ ఇక్కడ చేస్తారన్నమాట. ఓన్లీ ఫ్రంట్ వీల్స్ దాటడం కష్టం కాబట్టి మొత్తం 4 పయ్యాలకు కానీ మనకి పవర్ సఫిషియెంట్గా వెళ్తే మనం ఈజీగా ఆ ఆబ్స్టాకిల్ కానీ ఆ యొక్క ఛాలెంజ్ని మనం ఈజీగా క్రాస్ చేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు. అండ్ ఈ యొక్క ఆల్ వీల్ డ్రైవ్లో నువ్వు ఓన్లీ ఫ్రంట్కి ఓన్లీ రేర్కి నువ్వు పవర్ అనేది సప్లై చేయడానికి కుదరదు, ఏది ఆల్ వీల్ డ్రైవ్లో. అండ్ ఒకవేళ మనకి ఫోర్స్ గురుక కార్లు చూస్తూ ఉంటారు కదా, దాని మీద నీకు 4x4x4 అని రాస్తాడు. యాక్చువల్గా అయితే అది ఒక 4x4 వెహికల్. వాళ్ళు ఇంకొక 4 ఎందుకు వేశారంటే వాళ్ళ టర్మ్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే స్నోలో నడపచ్చు, శాండ్లో నడపచ్చు, రోడ్డు మీద నడపచ్చు, రెయిన్లో నడపచ్చు అని చిన్నగా ఒక మార్కెటింగ్ స్టంట్ అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఒకవేళ 4 వీల్ డ్రైవ్ కార్ గురించి మాట్లాడుకుందాం. 4 వీల్ డ్రైవ్ కార్ ఎట్లా ఉంటుంది అంటే ఇదే మన థార్ రాక్స్ అనుకోండి, మన బడ్జెట్ థార్ రాక్స్. ఈ థార్ రాక్స్కి ఇంజన్ ముందే ఉంటుంది, వీల్స్ ముందు ఉంటాయి, వెనుక ఉంటాయి ఆబ్వియస్లీ. కాకపోతే యాక్చువల్గా ఒక థార్ అనే వెహికల్ రేర్ వీల్ డ్రైవ్ కార్. అది అంటే ముందు ఇంజన్ ఉండి ఓన్లీ పవర్ బ్యాక్ వీల్స్కి వెళ్తూ ఉంటుంది. ఈ 4x4 థార్స్లో ఏంటంటే నీకు 3 ఆప్షన్స్ వస్తాయి లోపల. ఏంటంటే అది 2H, 4L, 4H అని వస్తుంది. 2H అంటే ఏంటంటే ఒరిజినల్గా యాక్చువల్గా పవర్ దేనికి వెళ్తుంది, బ్యాక్ వీల్స్కి వెళ్తుంది కదా థార్. 2Hలో పెడితే నీకు అక్కడనే పోయి నార్మల్ ఒక కార్ ఎట్లా పోతుందో అట్లా పోతూ ఉంటుంది. నువ్వు ఒక ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ నీకు కొంచెం స్లిప్పరీ అనిపించింది, హిల్ బాగా ఎక్కుతున్నావు, లేకపోతే మంచి కొడైకెనాల్ మన పాపతో వెళ్తున్నావు అనుకో, ఆ టైంలో బండి స్లిప్ కావద్దు కాబట్టి 4Hలో పెడతారు. 4 హై అంటే ఏంటంటే నీకు పవర్ టార్క్ అంతా సఫిషియెంట్గా ఆల్ వీల్స్కి ప్రాపర్గా నువ్వు గేర్ షిఫ్టింగ్ చేసుకుంటే స్పీడ్ కూడా పోవచ్చు 4Hలో. 4L అంటే 4 లో. 4 లోలో ఏమవుతుంది అంటే నువ్వు 4లో వేసినప్పుడు అన్ని 4 వీల్స్కి పవర్ వెళ్తుంది కానీ హై టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 4L ఎలాంటి సమయాల్లో వేస్తారంటే బాగా స్టీప్ ఉండడం, స్టీప్ అంటే ఇంత బాగా ఇంక్లినేషన్ ఉండడం, దిగడం, అండ్ లేకపోతే గట్టి ఒక పెద్ద గోతులలో ఇరికినప్పుడు నీకు వీల్స్కి చాలా టార్క్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత వెయిట్ ఉన్న బండి ఒక టైర్ నుంచి బయటికి రావాలి కాబట్టి ఈ 4Lని వేసి రకరకాలుగా వెహికల్ని మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది మన 4x4 కాన్సెప్ట్. 4x2 అని నీకు ఎంతోమందికి ఉంటారు. యాక్చువల్ చెప్పాలంటే ఎంతోమంది ఫార్చునర్స్ 4x4 స్టిక్కర్లు ఉంటాయి కానీ దాని వెనుక సిగ్మా 4E4 ఉంటుంది. అప్పుడే అది 4x4 బండి. అది లేదనుకో అదొక 4x2. 4x2 అంటే ఏంటంటే నీకు ఫార్చునర్ ఫ్రంట్ ఇంజన్ అట్లాగే ఉంటుంది, వీల్స్కి మాత్రం ఏదైతే పవర్ పోతుందో ఓన్లీ రేర్ వీల్స్కి పోతుంది, ఫ్రంట్ వీల్స్కి అనేది పవర్ పోదు. అదొక లోవర్ వేరియంట్ కింద చూసుకోవచ్చు. అదే ఫార్చునర్ సిగ్మా 4 తీసుకుంటేనైతే నీకు అప్పుడు ఆల్ ఫోర్స్కి ఏదైతే 2H,
4L 4H ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ అవైలబుల్ అవుతాయి. సో ఇది 4x2 ఆప్షన్. ఈ 4x2 అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద ఎస్యూవీస్లో అన్నిట్లలో ఆప్షన్స్ ఇస్తారు. కొన్ని కార్స్ మాత్రం ఓన్లీ 4x2తో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా సుమో లాంటివి కొన్ని వెహికల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు బొలెరో పికప్ ట్రక్లు కానీ ఇలాంటివి ఇంకా నీకు ఇక ప్రైస్ పెట్టేదాన్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఆడి ఇలా బెంజ్ బిఎండబ్ల్యూలో ఏం రాస్తారంటే వీళ్ళు ఆల్ వీల్ డ్రైవ్ బదులు బెంజ్లో వచ్చేసి 4MATIC అని రాసి ఉంటుంది, అంటే ఆల్ వీల్స్కి. అండ్ ఒకవేళ నువ్వు బిఎండబ్ల్యూకి పోయినావు ఇంకో ఎక్స్ డ్రైవ్ అని రాసి ఉంటుంది, అదే ఆడీకి వెళ్ళావు ఇంకో క్వాట్రో అని రాసి ఉంటుంది. సో ఇట్లా రకరకాల పేర్లతోటి వాళ్ళ యొక్క స్పెషలైజేషన్స్ చెప్పుకోవడానికి దీన్ని కొంచెం కాంప్లెక్స్ చేసిన దాన్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్థం చేసుకుంటూనే ఉంటారు. స్లిప్ డిఫరెన్షియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు మొన్న రీసెంట్గా తార్ రాక్స్తో అయ్యింది. నేను ఒక పెద్ద కొండ ఎక్కినప్పుడు తింగర వేషాలు వేస్తాం కాబట్టి 4x4 ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు వెహికల్ని ఇట్లా తీసుకొచ్చిన, ఇలా ఒక కొండ కనబడ్డది, మంచిగా మట్టి ఉంది, ఇలా రివర్స్ తీసుకొని మళ్ళీ కిందకి రాకుండా దాన్ని మళ్ళా తిప్పి సైడ్కి వెళ్ళినప్పుడు వెహికల్ ఇంత క్రాస్ ఇట్లుండే స్టీప్ మీద మట్టి. నేను ఓన్లీ 2H చేసిన అన్నమాట. అప్పుడు 2H చేసినప్పుడు ఓన్లీ బ్యాక్ వీల్స్ తిరుగుతుండే. సర్లే 4x4 ఏమైనా కిందకు వచ్చేస్తాం కదా అనుకున్నా, బై మిస్టేక్ కూడా కాలేదు. ఇది కూడా వేసేసరికి కింద చాలా మట్టి ఉండేసరికి, అది కూడా మట్టి డ్రై ఉందా వెట్ ఉందా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది 4 వీల్ డ్రైవ్ యొక్క పర్ఫార్మెన్స్. నేను బాగా యాక్సిలేట్ చేసేసరికి ఏమైందంటే అది తవ్వుకుంటూ రప్ప కిందకి వెళ్ళిపోయింది. నేనేమో ఇట్లా రైట్ సైడ్ దిగుతేనే నేను నా సేఫ్ రోడ్కి వస్తాను. సో నీకు స్లిప్ డిఫరెన్షియల్ అని డిఫరెన్షియల్ ఒక ఉంటుంది, అది ఏం చేస్తుందంటే నీకు బ్యాక్ వీల్స్ ఏవైతే ఉంటాయో ఎట్ సైడ్ నుంచి అయితే నువ్వు రావాలనుకుంటున్నావు, అటు సైడ్ ఆ లివర్ని పుల్ చేస్తే ఆ యొక్క వీల్స్ రొటేషన్స్ ఆపి అవతల వీల్స్కి అది రొటేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నా, నేను ఇట్లా పోవాలి, ఒకవేళ ఈ వీల్స్ కూడా తిరిగినాయి అనుకో, గోత్ ఇంకా దగ్గర పోయి దడేయాలని ఇట్లా పడకుండా ఏం చేస్తుంది అంటే ఇటు సైడ్ వీల్స్కి పవర్ పోకుండా ఇక్కడ ఆపేస్తుంది. అండ్ ఈ అవతల వీల్స్కి పవర్ వచ్చేసరికి మనం కంపాస్లో ఇలా తిప్పినట్టు కార్ కూడా అలా కిందకు వచ్చేస్తుంది. సో ఇలాంటి మంచి సేఫెస్ట్ డిఫరెన్షియల్ ఆప్షన్స్ బోలెడని వచ్చినాయి. అండ్ హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మనకి టొయోటాలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. అండ్ చాలామంది సుజుకీలో కూడా హైబ్రిడ్ వెహికల్ అనుకుంటున్నారు, SHVS అని. SHVS అసలు హైబ్రిడ్ వెహికల్ కాదు. హైబ్రిడ్ వెహికల్ ఏమంటామంటే ఫ్యూయల్తో నడుస్తుంది అండ్ మనకి ఎలక్ట్రిసిటీతో నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొరోలా కొన్ని బండి తీసుకుందాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరోలా ఆల్టిస్ తీసుకో, లేకపోతే మన ఇన్నోవా హైక్రాస్ కూడా లాంచ్ అయింది కదా, అండ్ టొయోటాలో హైరైడర్ కూడా వచ్చింది. అండ్ ఈ వెహికల్స్లో ఏంటంటే నీకు ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ వరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అంటే బ్యాటరీ మీద మాత్రమే మన కార్ రన్ అవుతుంది. దాని తర్వాత మనం ఇంజన్ ఆన్ చేసుకొని దాని మీద కూడా పోవచ్చు. ఇంజన్తో పోతున్నప్పుడు బ్యాటరీకి కూడా ఛార్జ్ అయ్యే ఒక టెక్నాలజీ వీళ్ళు వాడడం జరుగుతుంది. సో ఇది ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద నడిచే వాటికి మనము ఫుల్లీ హైబ్రిడ్ అని పిలుచుకోవచ్చు. దీంట్లో మైల్డ్ హైబ్రిడ్ అని ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. మైల్డ్ హైబ్రిడ్ వచ్చేసి నీకు అంత పెద్దగా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుజుకీలో SHVS ఏంటంటే నువ్వు ఎప్పుడైనా బ్రేక్స్ కొడుతున్నప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఎప్పుడైతే బ్రేక్ వేస్తూ ఉంటావో అక్కడ ఒక పవర్ జనరేట్ అయ్యి మన యొక్క ప్రైమరీ బ్యాటరీకి వెళ్ళి సప్లై అవుతుంది. ప్రైమరీ బ్యాటరీ అంటే నువ్వు హుడ్ ఓపెన్ చేసినప్పుడు నీకు రైట్ సైడ్ ఒక బ్యాటరీ కనబడుతుందా, దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అది ఒక రకంగా ఓకే సేవింగే కాబట్టి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం చూడం మనము. సో మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం, అసలు ఈ రేర్ వీల్ డ్రైవ్ ఏంటి, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఏంటి, 4x4 ఏంటి, అండ్ ఆడి BMW బెంజోల్వో అసలు వీళ్ళని ఎట్లా పిలుస్తుంటారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా ఎంతోమందికి కొన్ని కార్స్ మీద ఏవో చదువుతూ ఉంటారు కానీ అవి ఏందో కూడా అర్థం కావు. 740 DI DL అవి ఇవి రాస్తుంటారు కదా, వాటి మీద కూడా నీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వచ్చి ఒక్కసారి కామెంట్ చేయి, మనం దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దాంట్లో అసలు ఈ గేర్ బాక్స్ పనేంటి, అండ్ నువ్వు జస్ట్ నీ చేత్తో ఇట్ షిఫ్ట్ చేసేసరికి నువ్వు 0 to 100 120 160 170 అసలు ఎలా వెళ్తుంది, లోపల ఏమవుతుందో కూడా మనం నెక్స్ట్ వీడియోలో 100% ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ బాగా నాలెడ్జ్ కంటెంట్ కావాలనుకుంటే మరి మన ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేస్తే మనకి బాగా మోటివేషన్ వచ్చి ఇంకా ఎన్నో వీడియోస్ తీసుకొస్తుంటాము. అందాక టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.